సాఫ్ట్వేర్ ఉద్యోగులకి సేఫ్టీ ఉందా? ఇది వీడియో రికార్డ్ చేసే ముందు రోజు దీని గురించి చర్చ అనేది జరుగుతూ ఉంది. సో ఒక టెక్ మహీంద్రాలో ఒక ఎంప్లాయ్ వచ్చేసి నన్ను అకారణంగా తీసేశారు అని చెప్పి ధర్నా చేయడం, కేసు పెట్టడం ఇదంతా కూడా జరిగింది. సో దీనికి సంబంధించి డిస్కషన్ అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, నాకు బాగలేదు, నాకు హెల్త్ బాగలేకపోవడం వల్ల నేను అక్కడ ఉన్న హాస్పిటల్కి వాళ్ళే షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడి నుంచి ఇక్కడ కరెక్ట్ లేదు అని చెప్పి నా హస్బెండ్ ఇంకొక హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశాడు అని చెప్పి నేను లీవ్ తీసుకున్నాను. అప్పటి నుంచే నాకు థ్రెటనింగ్ మెయిల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. నువ్వు రిపోర్టింగ్ ఇవ్వట్లేదు, హెల్త్ ఎలా ఉందని కూడా నన్ను అడగలేదు. ఇది కేవలం ఆ ఎంప్లాయ్ చెప్పిన మాట. నా హెల్త్ ఎలా ఉందని అడగలేదు, నేను ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు ఏంటి, సో ఎప్పుడు ఆన్ బోర్డ్ అవుతావు, ఎప్పుడు మీరు ఇచ్చిన వర్క్స్ కంప్లీట్ చేస్తారు, ఇంకెప్పుడు యాక్టివ్ అవుతారు అని చెప్పి అడుగుతున్నారు. తర్వాత వచ్చేసి మా పాపకు బాగలేదు అని చెప్పి నేను ఇంటిమేషన్ ఇచ్చి ఎమర్జెన్సీ అని చెప్పి నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళడం జరిగింది. సో తర్వాత ఈ జాబ్లోంచి తీసేసామని నాకు మెయిల్ ఇచ్చారు, ఆ కారణంగా తీసేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ సినారియోను మనం తీసుకుందాము. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ జాబే కాదు, జాబ్ చేసే ప్రతి ఒక్కరు, జాబ్ చేసే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నీ హెల్త్ నువ్వు టేక్ కేర్ చేసుకోవాలి. కంపెనీకి అది కన్సర్న్ కాదు. కంపెనీ ఇస్ లుకింగ్, నీలాగా కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఆ కంపెనీలో పనిచేస్తారు. నీ హెల్త్, నీ పర్సనల్ దాని గురించి దెర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద కంపెనీ. అంటే ఆ కంపెనీకి దానికి ఏం సంబంధం లేదు. యూ హ్యావ్ టు టేక్ కేర్ యువర్ సెల్ఫ్. అది నీ ఆలోచన. ఇప్పుడు నీ హెల్త్ నీ చాయిస్, అది నువ్వు టేక్ కేర్ చేసుకోవాలి. కంపెనీ దానికి ఎలా రెస్పాన్సిబిలిటీ అవుతుంది? కంపెనీ వాళ్ళకి అసలు ఏం సంబంధం? పాయింట్ నెంబర్ 1. అండ్ అట్ ద సేమ్ టైం జాబ్ చేయకపోయినా కంపెనీస్ కంటిన్యూ చేసి, ఇది ఇండియా. ఇది ఇండియా. ఖచ్చితంగా ఏంటి అంటే లేబర్ లాస్ అవన్నీ ఉన్నాయి. అది ఎంత బలంగా ఉన్నాయో అందరికీ తెలుసు. సరే అది కాసేపు పక్కన పెడదాం. ఎంత బలంగా ఉన్నాయి, ఎంత ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి, కంపెనీస్ ఫేవర్ ఉంటాయి, ఎంప్లాయీస్ ఫేవర్ ఉంటాయి, అందరికీ తెలుసు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, యూ హ్యావ్ టు టేక్ కేర్ యువర్ సెల్ఫ్. అండ్ దట్స్ యువర్ ప్రాబ్లం. ఇది ఓపెన్గా మనం మాట్లాడుకుందాం. నువ్వు ఫస్ట్ నుంచి నీ స్కిల్ బిల్డ్ చేసుకుంటూ, సో నువ్వు ప్యారల్గా నీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరిది. అది నీ పర్సనల్ థింగ్. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా నాకు నచ్చినట్టు ఉంటాను, నాకు నచ్చినప్పుడు పని చేయించుకోండి. నాకు బాగాలేదు, మా ఫ్యామిలీలో ఇంకొకరికి బాగలేదు. అఫ్ కోర్స్ ఒక పిల్లలు ఉన్నప్పుడు బీయింగ్ ఏ మదర్ కొంచెం కష్టమే, అండ్ దానికి సంబంధించి నేను కాదనట్లేదు, కానీ ఇది రియాలిటీ. ఇప్పుడు ఇలాగే ఉంది ప్రపంచం. సాఫ్ట్వేర్ జాబ్స్కే కాదు, ఏ జాబ్ అయినా కానీ సేఫ్టీ అనేది లేదు. సో అందుకనే ఆల్వేస్ మీరు ఒకటే ఏం చేయండి అంటే, సాధ్యమైనంత వరకు మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కంపెనీకి మీ మీద డిపెండెన్సీ పెరిగేలా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కంపెనీకి మీ మీద డిపెండెన్సీ పెరగాలి, అండ్ అట్ ద సేమ్ టైం మీరు స్కిల్ఫుల్ పర్సన్ అవ్వాలి. అండ్ దీన్ని ఇప్పుడు చాలా మంది కమెంట్ చేస్తూ, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు రారు, ఎవరు రారు. ఇంకోటి ఏంటి అంటే, తన కెరియర్ని తనే చేతులారా ఇప్పుడు స్పాయిల్ చేసుకుని ఇంకో కంపెనీలో డెఫినెట్లీ ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ప్రాపర్ రిలీవింగ్ కానీ ప్రాపర్గా ఏది ఇవ్వరు. ఇక్కడ ప్రాపర్ రిలీవింగ్ ఇదంతా ఇవ్వకపోతే ఇంకో కంపెనీ హైర్ చేసుకుంటుందా? చేసుకోదు, 100% చేసుకోదు. అండ్ ఇన్ఫాక్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఒకవేళ కానీ బై మిస్టేక్ ఇంటర్వ్యూ అంతా సెలెక్ట్ అయ్యి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసినప్పుడు, సో ఇదంతా డిస్టర్బెన్స్ చేసింది, కండక్ట్ సర్టిఫికేట్ ఏదంటే అది కూడా మంచిగా చెప్పరు. సో నో కంపెనీస్ గోయింగ్ టు హైర్ యూ. ఒకసారి మెస్ చేసేసి ఇట్లా చేసేసి నెక్స్ట్ నేను కంపెనీ, ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చి ఇలా మాట్లాడడం తప్ప అంటే తప్పని నేను అన్నాను, కానీ దీని తర్వాత వచ్చే పరిణామాలు కూడా ఆలోచించాలి అని చెప్పి నేను అంటున్నాను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, మనం ఇవ్వగలుగుతామా లేదా? నా ఒపీనియన్ ఏంటి అంటే, జాబ్ కోసం కాకుండా ఒక బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా, నిజంగా ఈరోజు పచ్చళ్ళు పెడితే లక్షలు సంపాదించవచ్చు. ఇండిపెండెంట్ సెల్ఫ్ బిజినెస్ చేసుకున్న వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. సో అలా ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. బట్ కంపెనీస్లో ఇలాగే ఉంటుంది. తొందరపడి కొంచెం మెంటల్ డ్రామా గురి ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి కండిషన్లో మనం ఏమన్నా డెసిషన్స్ తీసుకున్నాం అంటే ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ కెరీర్. నేను రియాలిటీ మాట్లాడుతున్నా. డెఫినెట్లీ నేను చాలా మందికి నచ్చకపోవచ్చు ఈ వీడియో ద్వారా, బట్ నిజం ఇదే, తెలుసుకోండి. అండ్ కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, కంపెనీస్ మీ పర్సనల్ ఎంప్లాయ్ బాగున్నాడా, హెల్త్ బాగుందా, మనం ఇచ్చే జీతం సరిపోతుందా, ఆ జీతంలో ఎలా బతుకుతున్నాడో, చాలా కష్టపడుతున్నాడా, కంపెనీస్ ఏం ఆలోచించవు. నేను ఇచ్చిన టాస్క్ చేస్తున్నాడా లేదా, ఆ టాస్క్ బేసిస్లో వాడు కంపెనీకి కొంత ప్రాజెక్ట్ తీసుకొచ్చుకుంటాడు ఇంకో దగ్గర, దాంట్లో ప్రాఫిట్ చూసుకొని ఆయనకి అంతా మిగులుతున్నాయి. సిస్టమ్ రన్ అవుతుంది ఇక్కడ. సో ఇది మనం హార్ష్ రియాలిటీ ఇది. ఇదే పరిస్థితి ఒక యుఎస్ కానీ, లేకపోతే స్విట్జర్లాండ్, లేకపోతే సింగపూర్ ఇలాంటి కంట్రీస్లో ఇదే పరిస్థితి జరిగితే డెఫినెట్లీ ఎంప్లాయీస్ కొంచెం ఫేవర్ ఎక్కువ ఉంటుంది. చాలా బలంగా ఉంటాయి కార్మిక చట్టాలు అనేవి. ఒకళ్ళు తీయాలనుకున్నా కానీ వాళ్ళు 3 నెలలు 6 నెలలు జీతం ఇచ్చి వాళ్ళు మర్యాదపూర్వకంగా తీస్తారు. ఇంకొన్ని దేశాల్లో అయితే ఎక్కువ వర్క్ చేస్తే పాపంగా పరిగణిస్తారు. సో అలాంటి పరిస్థితి ఇండియాలో లేదు. సో ఇండియాలో ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు కంపెనీస్ కావాల్సిన స్కిల్డ్ ఎవరు అంతే. ఇది కొంచెం బాధాకరమైన విషయం, కానీ ఇదే నిజం. థ్యాంక్ యూ.